హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో సాంబార్ పౌడర్ని అయితే రెడీ చేసుకోబోతున్నామండి. ఈ సాంబార్ పౌడర్ పప్పుచారులోకి లేదా సాంబార్లోకి, అలాగే ఇడ్లీకి మనం సాంబార్ రెడీ చేసుకుంటూ ఉంటాం కదా, ఆ సాంబార్లోకి అయినా సరే చాలా చాలా బాగుంటుందండి. ఇంకా లేట్ చేయకుండా ఈ సాంబార్ పౌడర్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 కప్పు దాకా కందిపప్పు, అలాగే అదే కప్పులో హాఫ్ కప్పు పచ్చిశనగపప్పు, తర్వాత అదే కప్లో హాఫ్ కప్పు దాకా మినప్పప్పు వేసుకోండి. వేసుకున్న తర్వాత వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి మాత్రమే అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కనుక కొద్దిగా మాడిపోయినా సాంబార్ పౌడర్ అనేది అస్సలు టేస్ట్ ఉండదండి. ఇప్పుడు ఇవి లైట్గా స్మెల్ వస్తూ ఉంటుందండి. అప్పుడు హాఫ్ కప్పు వరకు ధనియాలని కూడా యాడ్ చేసుకుని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నింటిని కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. మనం వేసిన ఈ ధనియాలు కూడా లైట్గా స్మెల్ వస్తూ ఉంటుందండి. ఆ టైంలోకి మనం పావు కప్పు వరకు జీలకర్ర, తర్వాత 1 టీ స్పూన్ దాకా మెంతులు, 1 టేబుల్ స్పూన్ బియ్యంని కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఈ బియ్యంని యాడ్ చేసుకోవడం వలన సాంబార్ పౌడరు మనకి సాంబార్లోకైనా వేసుకునేటప్పుడు చిక్కదనం అనేది యాడ్ అవుతుందన్నమాట, బాగుంటుంది. తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా మిరియాలని కూడా యాడ్ చేసుకోండి. ఈ మిరియాలను కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిలో 1 కప్పు వరకు ఎండుమిర్చి, అలాగే 1 కప్పు కరివేపాకును కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచుకుని ఫ్రై చేసుకోండి. ఒక 2 లేదా 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే చాలండి. ఈ కరివేపాకు, ఎండుమిర్చి అయితే ఈ పప్పుల వేడికి బాగా ఫ్రై అయిపోతాయి. ఇలా మనకి చూస్తూ ఉంటేనే అర్థమైపోతూ ఉంటుంది కదా. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా కలుపుకొని బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీలోకి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందాక మనం వేయించి పెట్టుకున్న పప్పులన్నింటినీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలండి. బాగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోండి. ఇలా అన్నింటినీ కూడా యాడ్ చేసేసుకుని వీటిని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలండి. ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు, అలాగే 1 టీ స్పూన్ దాకా సాల్ట్ని అయితే యాడ్ చేశానండి. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. ఈ పౌడర్ని గ్రైండ్ చేసేటప్పుడే మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుని గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఈ పౌడర్ మొత్తాన్ని కూడా ఇలా ఒక వెడల్పాటి ప్లేట్లోకి యాడ్ చేసుకుని అన్నీ కూడా చల్లారిన తర్వాత మాత్రమే గ్లాస్ జార్లోకి అయితే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక గ్లాస్ జార్ తీసుకుని అందులోకైతే ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న సాంబార్ పౌడర్ అన్నింటినీ కూడా యాడ్ చేసుకొని పెట్టేసుకోండి. ఈ పౌడర్ మనకి 6 to 7 months పాటు నిల్వ ఉంటుందండి. చాలా బాగుంటుందండి ఈ సాంబార్ పౌడర్ అయితే మనకి. ఈ సాంబార్ పౌడర్ని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరింది అన్నది కామెంట్ చేయండి. అలానే మన ఛానల్లో ఉన్న హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ని కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.